రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు రంగం సిద్ధం చేసుకున్న ఆయన ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో తాడో పేడో తేల్చుకునేలా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా నేడు నియోజకవర్గ సమీక్షకు మంత్రి ఆది సిద్ధమయ్యారు. ఇక జిల్లా ముఖ్య నాయకులంతా 22న అమరావతి రావాలంటూ చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ మారతారని నెల రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన సోదరులు హైదరాబాద్లో వైకాపా పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. పార్టీ మారడానికి సిద్ధమయ్యారనే ప్రచారానికి బలం చేకూర్చేలా అమరావతికి రావాలంటూ ఈ నెల 17నే చంద్రబాబు నుంచి పిలుపు వచ్చినా మేడా వెళ్లలేదు. ఆ క్రమంలోనే శనివారం రాత్రి సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల నాయకులతో కడపలో సమావేశం నిర్వహించారు. వైకాపాలోకి వెళ్తే ఎలా ఉంటుందనే అంశంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ మారితే తనతో వస్తారా లేదా అని ఆరా తీశారు. మీరు ఎటు వెళ్తే అటు వస్తామని కొందరు నాయకులు చెప్పారు. మరికొందరు నాయకులు మీ వెంటనని పైకి చెప్పినా పార్టీనే నమ్ముకోవాలనే నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. వైకాపాలు చేరితే ఆ పార్టీ కార్యకర్తల సహకారం ఎలా ఉంటుందనే అంశంపైన మాట్లాడుకున్నట్లు సమాచారం. వీరబల్లి, సుండుపల్లి, నందలూరు, రాజంపేట మండలాల నాయకులతో మేడా ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. మేడా వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. నేడు మంత్రి ఆదినారాయణరెడ్డి నేతృత్వంలో రాజంపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కొందరు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఎమ్మెల్యేకి మాత్రం ఆహ్వానం అందలేదని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మేడా శనివారం రాత్రి నిర్వహించిన సిద్ధవటం, ఒంటిమిట్ట నాయకుల సమావేశంలో దీనిపై చర్చించారు. మంత్రి ఆధ్వర్యాన జరిగే సమావేశాన్ని అడ్డుకోవాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీయాలని చెప్పినట్లు తెలుస్తోంది. మేడా వ్యవహారంపై చర్చించేందుకు ఈ నెల 22న కడప జిల్లా ముఖ్య నేతలంతా అమరావతి రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆ రోజునే రాజంపేటకు కొత్త ఇన్ఛార్జిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో మరోసారి తాను పెద్దాపురం నుంచే పోటీ చేస్తానని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో తనను ఆదరించారన్న రాజప్ప తాను 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. అయితే తాను పెద్దాపురం నుంచి పోటీ చేయటం లేదని వస్తున్న వదంతులని ఖండించిన రాజప్ప తప్పనిసరిగా అక్కడి నుంచే పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు.